లోడింగ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు నీలికొండకైతే పోతున్నాము. ఇప్పుడు లోడింగ్ అయితే మనకి ఇక్కడ ప్రజెంట్ జీడిమెట్ల వేసుకొని నీలికొండ ఇట్లా పోవాలి ఇట్లా అన్నమాట. కిరాయి వచ్చేసి 12,000. అయితే ఒక్కళ్ళనే పోతున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ సర్వీస్ రోడ్లో ఉన్నాం, మనం పోతున్నాం. సీఎమ్మ సర్కిల్ దగ్గరికి అయితే వచ్చేసినాం, మనం రింగ్ రోడ్ దగ్గరికి. ఇక్కడనైతే వచ్చేసినాము. ఇలానైతే పోతున్నాం మనం. ఇట్లా ఇటువంటి బండ్లు ఇట్లా సర్వీస్ రోడ్ ఇక్కడ మల్లిగే దగ్గర ఇక్కడ ఆపితే ఏమైందంటే ఇట్లా వస్తారు నా అద్దం వాళ్ళు ఇంకరికి ఇట్లా అవుతుంది అన్నమాట. పోలీసు వాళ్ళు అయితే ఇక్కడ లేనట్టున్నారు. మనకైతే సీట్ బెల్ట్ లేదు, డ్రైవింగ్ డ్రెస్ లేదు. ఫోన్ అయితే పోతున్నాం మనం. ఇక్కడైతే కండ్లకోయలో చూసినట్టయితే ఇక్కడైతే ఫ్లైఓవర్ అయితే వేస్తారు. కొత్త ఫ్లైఓవర్ వేసినందుకు రోడ్ అయితే సైడ్కు మళ్ళించారు. దానివల్ల కూడా జర ట్రాఫిక్ అయితే అవుతుంది. తర్వాత ఇప్పటికీ ఫ్లైఓవర్ అయితే ఉంటుంది మనకి. అట్లా అయితే పోతున్నాం మనం. ఫ్లైఓవర్ అయితే నంబర్ 8 ఫాస్ట్ అయిపోతుంది. వర్క్ కూడా చూసినట్లయితే మొత్తం ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఈసారి వచ్చినప్పుడు ఇంకో 1.5 year సిటీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ అన్ని ఫ్లైఓవర్స్. ఫ్లైఓవర్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి కొంపల్లి సుచిత్ర వరకు ఉంది అన్నట్టు. అట్లా లోడింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి అయితే మళ్ళీ గండిమైసమ్మ పోవాలి. ట్రైన్ తోటి అయితే వేసేది. ఇదంతా అయితే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. జీడిమెట్ల, సూరారం ఇదంతా మొత్తం ఎట్లా టైలర్స్ అయితే ట్రైన్ అయితే పోతుంది మొత్తం. ఇప్పుడైతే మనం ఫస్ట్ పాయింట్ అయితే లోడింగ్ అయిపోయింది మనకు. మొత్తం 2 పాయింట్లు. ఇప్పుడైతే గాగిలాపూర్కి అయితే పోతున్నాము. గండిమైసమ్మ అవతల అక్కడ వేసుకొని డైరెక్ట్ జనగం దగ్గరికి నిడిగొండ పోవాలి. ట్రాఫిక్ అయితే ఫుల్ జామ్ ఉంది. కొంచెం 2 నిమిషాలు అవుతుంది ఇంకా పోతలేదు మొత్తం. ఇక్కడ సిగ్నల్ అవుతుంది. ఇండస్ట్రియల్ ఏరియా కూడా ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇంతమంది. మెల్లమెల్ల అయితే పోతాం. మనం నో ఎంట్రీ కంటే ముందే పోవాలి. నో ఎంట్రీ అయిపోయిందంటే మళ్ళీ మనకి ఎటు పోరాలి. నో ఎంట్రీ కాకముందే మనం సిటీ నుంచి అవుట్ కట్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే గండిమైసమ్మ రోడ్కి వచ్చినాం మనం. సిగ్నల్ అయితే మనకాడ 3 సిగ్నల్ పడ్డాయి. అంత మన టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే పోతున్నాం మనం. ఇక్కడికి వెళ్ళి ఎంత 8.6 kilometers ఉంది. పోయి అక్కడ లోడ్ వేసుకొని పోవాలి. ఇప్పుడైతే అక్కడికైతే పోదాం. మళ్ళీ ఇక్కడ ఒక సిగ్నల్ ఉంది. ఇక్కడ మళ్ళీ 2 minutes వేస్ట్ చేయాలి. ఇంకో 1/2 kilometer పోయినట్టయితే అక్కడ ముంగడు సర్కిల్ వస్తే అక్కడికి వెళ్ళి స్ట్రైట్ పోయినామంటే మనం ఇక మెదక్ పోతాం అన్నట్టు. మెదక్ అటు అక్కడికి వెళ్ళి మెదక్ పోయినాక లెఫ్ట్ తీసుకుంటే అక్కడికి వెళ్ళి కామారెడ్డి అట్లా. ఇది మెదక్ హైవే రోడ్ అన్నట్టు. ఇది చక్క ఇక్కడికి వెళ్ళి ఒకటే హైవే స్ట్రైట్ సీదా. ఈ లెఫ్ట్ సైడ్ ఇలా కనిపించినట్టు బోర్డు ఉందంటే కంపల్సరీ అక్కడ మనం ఏమనుకోవాలి, ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఉందని అనుకోవాలి కంపల్సరీ. ఎక్కడైతే ఓఆర్ఆర్ రింగ్ రోడ్ ఉంటుందో ఎగ్జిట్ అయినా సరే, ఎక్కడి నుంచి అయినా సరే పైకి అక్కడ ప్రతి ఒక్క దగ్గర ఒక 1/2 kilometer ముంగటనే మనం 300 meters at the roundabout take the second exit onto National Highway. ఇది అన్నట్టు సర్కిల్ అన్నమాట. సర్కిల్ అనేది చాలా పెద్ద ఉంటుంది అన్నమాట. Exit the roundabout onto National Highway 765D. In 600 meters at the round. లోడింగ్ కూడా ఇక్కడ కూడా అయిపోతుంది. సెకండ్ పాయింట్ ఇది లోడింగ్ వేసేసి అయిపోయినట్టు. టోల్ గేట్లు అయితే ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. మనమైతే గండిమైసమ్మ టోల్ గేట్ అన్నమాట. ఇది పోతున్నాం. రోడ్ అయితే అయిపోయింది ప్రజెంట్. టోల్ గేట్ అయితే పోతున్నాం.
ఇండికేటర్ వేసుకోవాలి మనం అయితే. పోయిందిలే, లెఫ్ట్ పోతే మనం వరంగల్ అవి అట్లా అన్నట్టు. వరంగల్, కరీంనగర్, నాగపూర్ అంతా అయిపోయింది. రింగ్ రోడ్ పైనకైతే వచ్చేసి ముంగట్న అయితే బోర్డు ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఎగ్జిట్ 9 అన్నమాట. మనకైతే ఫోన్లో అయితే ఫోన్ క్లారిటీ లేదన్నమాట. 2 కిలోమీటర్స్ అయితే మనం ఎగ్జిట్ 9 అయితే దిగుతాము. దిగి స్ట్రేట్గా జనగామ ఒకటే రోడ్, మన జనగామ దాకా. అక్కడికి వెళ్ళి 10 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. 10 కిలోమీటర్స్ ఎగ్జిట్ 9 అయితే వచ్చేసింది. దిగుతాం ఇప్పుడు మనమైతే. స్ట్రేట్ పోయినామంటే ఇక మనకు ఎగ్జిట్ 10 తారామతిమేట్, 11 ఎల్బీ నగర్, అట్లా 12 నాగార్జున సాగర్ రోడ్ దాన్ని వస్తాయి అన్నమాట. బండ్లు అయితే ఇక్కడ ఆపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రింగ్ రోడ్ పైన ఈ ఎగ్జిట్ల దగ్గర అయితే మొత్తానికి ఆపకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎగ్జిట్లో ఇట్లా పోతాం కాబట్టి స్పీడ్లో వచ్చేస్తాయి. కార్లు అయితే అదే స్పీడ్లో మలిపేస్తాయి. ఏమైంది అంటే ఎగ్జామ్ అవి కిందికి పోతాయి కార్లు. ఎల్బీ నగర్ దగ్గర సేమ్ అంతే అయిపోయింది అట్లా అన్నట్టు. ఘోరంగా ఎల్బీ నగర్ దగ్గర అయితే ఘోరం పరిస్థితి. కారు మొత్తం లారీ కిందికి పోయింది అట్లా. ఆగి ఉన్న బండికే. అందుకనే రింగ్ రోడ్ మీద అనేది అసలు వెహికల్స్ అయితే ఆపకూడదు ఆల్మోస్ట్ అట్లా అన్నట్టు. ఆపకూడదు అన్న. ఆపితే అయితే ఇబ్బంది. ఇక్కడ టోల్గేట్ అయితే మనకి ఇప్పుడు మొత్తం ఇక్కడ అక్కడ అంటే జనగామ ఒక టోల్గేట్, అది మొత్తం అంటే 700 దాకా పోతాయి అప్ అండ్ డౌన్ టోల్గేట్. అంటే మొత్తం 700 అయిపోతాయి టోల్గేట్. డీజిల్ వచ్చేసి మనకైతే డీజిల్ పోయేటప్పుడు అయితే 3000 వేసుకున్నాము. మళ్ళీ వచ్చేటప్పుడు 1000 వేసుకోవాలి. మొత్తం 5000 ఖర్చు అన్నట్టుగా ట్రిప్పులో అట్లా అన్నట్టుగా. స్ట్రైట్ పోతే మేము హైదరాబాద్ ఉప్పల్ పోతాం అన్నమాట. స్ట్రైట్ పోతే లెఫ్ట్ తీసుకుంటే గట్కేసర్ వరంగల్ రోడ్ ఉంది కదా, మనం ఇటు వరంగల్ రోడ్ అన్నట్టు. మరి స్ట్రైట్గా జనగాం దాకా ఒకటే హైవే అన్నట్టు. ఇక అట్లా స్ట్రైట్ పోతూనే ఉండాలి కంటిన్యూ నాన్ స్టాప్. గట్కేసర్ అయితే దాటుతున్నాం మనం. అయితే ఇదంతా గట్కేసర్ అన్నట్టు బస్ స్టాప్. ఇక్కడ పోతున్నాం గట్కేసర్ నుంచి. టోల్గేట్ అయితే వచ్చింది మనకు. మళ్ళా ఇది ఒకటైతే దాటిపోతే అయిపోతుంది అన్నట్టు. మనకు 100 పాయింట్ దాకా మనకి టోల్గేట్ అయితే ఏం రాదు అట్లా అన్నట్టు. టోల్గేట్ ఇప్పుడు మనకు కంపల్సరీ 300 కట్ అయితే అనుకుంటా. రింగ్ రోడ్ అయితే మనకి ఇప్పుడు ఎంత 250 రూపాయలు కట్ అయింది అనమాట. 20 రూపాయలు చేసి 300 500 రూపాయలు రిటర్న్లో 150. మొత్తం 700 అయితే కంపల్సరీ టోల్గేట్కి. హైదరాబాద్ యాదగిరి టోల్గేట్ అన్నమాట. అట్లా పైసలు పెట్టుకోరు, ఏం పెట్టుకోరు. టోల్గేట్లో రిటర్న్ పోవడం అంటే ఏం ఇబ్బంది. ఇదో ఆపది. మళ్ళీ వెనకచ్చి ఇవ్వడాన్ని ఇప్పుడు మొత్తం ముంగటిగా వస్తున్నాయి వెహికల్స్ అన్నీ. వెనకచ్చి అందరు అప్పుడు మన బండిని గుద్దుకున్నప్పుడు మనదే తప్పు. రివర్స్ ఎందుకు వస్తున్నారు? ఇదో కథ. ఇట్లుంటుంది టోల్గేట్లో. పైసలు ఉండవు, ఏముండవు. వస్తారు. ఏం డ్రైవింగ్ అనగా డ్రైవింగే కాదు,
చూసుకోవాలి. ఓనర్ అయితే డ్రైవర్ అయితే చూసుకోవాలి. ఫాస్ట్ నంబర్ కొడితే ఎక్కిపోతుంది మనకు పైసలు ఎన్ని ఉన్నాయి, లేస్తుందా లేవదా టోల్గేట్. కష్టము, వేరే వాళ్ళకి ఇబ్బంది పని చేయకూడదు. ఇక్కడ లాస్ట్ అంటే ఒకటి బస్సు జామ్ అయిందంటే ఒకటి అవుతూనే ఉంటాయి. ఒకటేసారి ఏకదం 20-30 జామ్ అయిపోతాయి. ఇక ఏం చేయరాదు. ఇక టోల్ గేట్ చేస్తాం. మనమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్, దగ్గరలో ఉన్నాం. ఒకటైతే ఫ్లైఓవర్ ఉంది, లైటింగ్ కూడా తెలిసిపోతుంది. వచ్చినాం ఇక ఇక్కడైతే. ఇప్పుడు ఇంకా ఇక్కడికి వెళ్ళి మనకు 6 కిలోమీటర్ ఏమో చూపిస్తుంది అంతే. 5 ఉంది బరాబరి. 5 కిలోమీటర్స్ అయితే అయిపోతుంది. మనం అన్లోడ్ పాయింట్కి అయితే ఎక్కుంటాం. పైన కనిపించే ఫ్లైఓవర్ అయితే అది హైవే చక్కగా మనకు మైబాద్ అటు ఖమ్మం అటు పోతుంది అన్నమాట. అట్లా అన్నట్టు. రైస్ మిల్కి అయితే వచ్చేసినాం మనం. నెల్లిగొండ ఇక్కడనే చెప్పారు మనకు అడ్రస్ అయితే. కరెక్ట్ ఇక్కడ ఉంది రైస్ మిల్ కూడా, లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే. బంకుకు ఆపోజిట్ అని చెప్పిండు అన్న. మనకైతే ఇక్కడ రూట్ కనబడుతుంది. రైస్ మిల్ ఇది అదే కంపల్సరీ ఇది.